ఏందే చిట్టి ఎండలేందే? చలి పెడతాను నాకు. నేను ఎండ అనుకుంటే ఎండలోనే కూర్చున్నా. ఇక మళ్ళీ ఇంచి పాప తన పాపని తీసుకొచ్చింది, లడ్డు పాపని. ఇది ఎవరు? ఇది లడ్డా? నీ పాపనా? నీ పాపనా? మీ అమ్మేది? మీ అమ్మేది? డాడీ? దీని పేరు లడ్డు అని పెట్టినవా? అదేంటిదిరా చేతులు? ఏంటిది? నిన్సి అబ్బా ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్. ఈ అవ్వ బిడ్డలు ఇద్దరు ఆడుకుంటూనే ఉంటారు పొద్దున్న దాకా సాయంత్రం దాకా. నిన్సి ఇట్రా, ఇక్కడికి రా, ఇక్కడికి రా. అరే చెప్పు డాడీ, ఎక్కువ చెప్తాడు, ఎక్కువ చెప్తాడు మీ డాడీ. లిన్సమ్మ, లిన్సమ్మ లడ్డు పాలు తాగిందా? తాగి అన్నం తిన్నదా? టిఫిన్ చేసింది. ఏం ఏం కూర తను తిన్నది లడ్డు? టిఫిన్ చేసింది, వడ తిన్నదా? వడ తిన్నదా? అటు చూసినావు, నన్ను చూసినావు. మూతి తిప్పు వీడియోలో. దగ్గర పోయి తిప్పుకో మూతి అని. వావ్, నా లెక్క తిప్పు. అలా స్నానం అట్లా, స్నానం అంటే అట్లా వాడిపోతుంది. ఒక 5 నిమిషాలు. లిన్స్ అయితే బ్యాడ్ గర్ల్, స్నానం అంటే ఒప్పుకోనో ఒప్పుకోదు, చెయ్యది. ఇంకా మా లిన్సమ్మతో అయితే అట్లా టైం అయితే స్పెండ్ చేసిన తర్వాత లోపలికి వచ్చేస్తే డాడీ వచ్చేసి బొబ్బట్లు తీసుకొచ్చాడు అనమాట ముందు రోజు. సో అవైతే తింటున్నాను, నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి, మంచి టేస్ట్ ఉన్నాయి అన్నమాట. సో ఇవి ఎక్కువగా మనం ఉగాది అప్పుడు కొంచెం రేర్గా తినే ఫుడ్, చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఏమంటారు మీరు? నాకైతే భలే అనిపిస్తుంది. ఇంకా అమ్మ నేనైతే తింటున్నాము. సో నాకు టేస్ట్ నచ్చింది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ తీసుకొని తింటున్నాను నేను, మంచిగా అనిపించింది. ఇంకా తినేస్తున్నాను అన్నమాట. ఆ రోజు వచ్చేసి రిపబ్లిక్ డే అండి. రిపబ్లిక్ డే కంటిన్యూషన్ బ్లాగ్ అయితే నేను షేర్ చేయలేదని చెప్పాను కదా. ఇంకా ఇదే ఇంకా మా లిన్సమ్మతో టైంపాస్ అయితే అట్లా చేసిన తర్వాత ఇంకా తినేసిన తర్వాత నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట. సో నెక్స్ట్ డే అయితే డాడీ ఇంకా కొబ్బరి బొండాలు తీసుకొచ్చాడు. మంచి ఎండగా ఉండింది కదా, ఎండలో ఈ మధ్యలో ఇంకా స్టార్ట్ అయిపోయాయి అనమాట కొబ్బరి బొండాలు. మాకు మంచిగా ఇష్టం, ఎప్పటికీ తాగుతూ ఉంటాం అనమాట. సో ఎక్కువగా కొంచెం ఫ్రూట్స్ తగ్గించి బోండాల మీదనే వెళ్తుంది ధ్యాస అంతా. సో మంచిగా అయితే తాగేస్తాం. ఆ రోజు మార్నింగే అక్క వచ్చింది. సో ఇంకా అక్కడ కూర్చుంటే ఇంకా మేము ముగ్గురం 3 బోండాలు అయితే తాగుతున్నాం. సో ఎంతమందికి మీలో బోండం తాగి అందులో ఉన్న కొబ్బరి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఎంత ఇష్టమో అండి, బయట కూడా అడుగుతూ ఉంటాను అది తీసిస్తారా అనేసి. నాకైతే ఫుల్ ఇష్టం. మా డాడీ కొడతాను చెప్పినా నేనే మంచిగా చాలాసేపటి వరకు కొట్టానమాట. ఎంత కష్టంగా ఓపెన్ చేశాను అండి, అందులో కొంచెం కూడా లేదు, మొత్తం వాటరీగా అనిపించింది. చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా ఈ సీజన్లో వచ్చినాయి కాబట్టి అంత ఎక్కువగా ఫామ్ కాలేదు, బట్ బాగా అనిపించింది. ఏం చేస్తాం, ఇంకేం చేయలేము కదా, కానీ తినాలని మంచిగా అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ అయితే ఆ రోజు కర్రీ వచ్చేసి ఎప్పుడు చేయలేదు మేము, క్యాబేజీ విత్ ఎగ్ కర్రీ. సో
ఎప్పుడు ట్రై చేయలేదు అనేసి ట్రై చేస్తున్నాను ఆ రోజు. కొంచెం పాలకూర కూడా ఉండింది. ఇంకా పాలకూర వేస్ట్ చేయడం ఎందుకనేసి ఆ కర్రీలోనే వేద్దాము. ఒకవేళ టేస్ట్ ఎట్లుంటుందో మిక్స్డ్ కర్రీ అనమాట. సో చాలామంది ఇట్లా మిక్స్డ్ కర్రీ లెక్క చాలా ఇష్టంగా తింటారు. మేము బట్ రేర్ అనమాట, ఎప్పుడు చేసుకోము. కానీ మిగిలిపోయాయి కదా అన్నట్టు ట్రై చేస్తున్నాను అనమాట. సో ఏం లేదండి, నార్మల్గా మనం క్యాబేజీ ఫ్రై ఎట్లా చేసుకుంటామో అంటే ఆనియన్స్ బదులు మనం క్యాబేజీ చేసుకొని దాంట్లోకి ఎగ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇందులోకి మనం మసాలాలు యాడ్ చేస్తే అయిపోతుంది. బట్ టేస్ట్ మాత్రం భలే ఉండింది, బాగుండింది అనమాట. అంటే అప్పుడప్పుడు ఇట్లాంటి డిఫరెంట్ మనకు ఒక్కొక్క కాయ అంటే ఒక వంకాయ, ఒక బెండకాయ ఇట్లా మిగిలిపోతూ ఉంటుంది కదా, అవి మనం మిక్స్డ్ కర్రీలాగా కూడా చేసుకోవచ్చని అనిపించింది మాకు. మేము ఎప్పుడు ట్రై చేయము అట్లా. సో ఇంకా మంచిగా కర్రీ అయితే అయిపోతుంది అనమాట. సో 2 days బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. కొన్ని క్లిప్పింగ్సే తీస్తున్నానండి, మరీ ఎక్కువగా నేను వీడియోస్ అయితే తీయట్లేదు. కొంచెం షార్ట్స్ మీద పోస్ట్ చేస్తున్నాను, ఎక్కువ షార్ట్స్లో కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను. షార్ట్స్ అయితే ఖచ్చితంగా అక్కడ చూసేయండి షార్ట్స్లో మీరు. సో ఇక్కడ ఇవి ఒకటేసారి క్యాబేజ్ అండ్ పాలకూర మగ్గిపోతుందని 2 ఒకటేసారి వేసాను అనమాట. ఇంకా అంతా మగ్గిపోయిన తర్వాత మనకు ఎగ్ యాడ్ చేసి దాంట్లోకి ఫస్ట్ నేను ఇక్కడ కారము, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఎగ్ యాడ్ చేసినట్టున్నాను. సో లాస్ట్కి అయితే ఇంకా ఎగ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ మాత్రం భలే ఉండింది. ఎవరికైనా ఇట్లా ట్రై చేయకుండా ట్రై చేయండి, బాగుంటుంది మిక్స్డ్ కర్రీ లెక్క. సో ఇంతే అండి ఈ వ్లాగ్ అయితే. చిన్న వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి మరి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను, ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా కొంచెం లేజినెస్ అయితే పోయింది, ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను. సో మా ఇంట్లో వాళ్ళు కూడా వీడియోస్ పెట్టట్లేదు అనేసి అంటున్నారు. కొంచెం మా అక్క అయితే ఇంకా ఫోర్స్ చేస్తుంది మంచిగా పెట్టనేసి. ఇంకా మా అక్కని దృష్టిలో పెట్టుకొని కొంచెం మోటివేషన్ తెచ్చుకొని పెడుతున్నాను అనమాట. సో ఇంతే అండి ఈ వ్లాగ్. మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి కొంచెం బూస్టప్ అవుతుంది అనమాట అట్లా చేస్తే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్, బాయ్ గాయ్స్.